30,000 బొక్క నాకు. దీపికా పడుకొని రెడ్ వేసుకుంటుంది కదా, ఇదే షేడ్. చాలా రోజుల తర్వాత కాల్కటాకి వెళ్తున్నాం. ఐ డోంట్ పర్టిక్యులర్లీ లైక్ దట్ సిటీ. చిన్నప్పటి నుంచి అక్కడ వెళ్ళే అలవాటు ఉంది. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ అక్కడే ఉండేవారు కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు వాళ్ళు. అండ్ ఆ సిటీ వైబ్ అంతా నచ్చేది కాదు. నేను ఆ చెల్లి జయ ఉంది కదా, తను అక్కడే ఉంటుంది. సో తన సర్ప్రైజ్ 40th బర్త్డేకి అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్ గా అది సర్ప్రైజే కాదు, మా బావ గారు తనకి సర్ప్రైజ్ బర్త్డే అంటూ ఆర్గనైజ్ చేశారు. మేమందరం చాలా ఎక్సైటెడ్ గా టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. ఎప్పుడైతే తనకి రివీల్ చేశారు, రివీల్ అంటే పార్టీ రివీల్ చేయలేదు, ఇంతమంది వస్తున్నారని చెప్పలేదు. జస్ట్ ఇలా చిన్న గెట్ టుగెదర్ చేయాలనుకుంటున్నాను 29 జూన్ రోజు. అంటే లేదు ఆ రోజు వద్దు, ఎందుకంటే నా వ్యాక్సిన్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఫైనల్ గా రివీల్ చేయాల్సి వచ్చింది దట్ నో, వీళ్ళందరూ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు, ఇదే డేట్ కి వస్తున్నారు, ఇదే డేట్ నీ సర్ప్రైజ్ పార్టీ అనుకున్నాను. ఇప్పుడు అది సర్ప్రైజ్ కాదు. ఈ రోజు 28th గైస్. సో నాకు 28 నుంచి 30th వరకు మా బావ గారు చెప్పారు మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి అంటే, నేనేం అటు ఇటు ఆలోచించకుండా వెంటనే టికెట్స్ బుక్ చేసేసాను. కానీ బిల్లి గారికి ఒక సంగీతం ఉంది, డైరెక్ట్ గా 29th కి వస్తున్నారు. అలాగే మా బ్రదర్స్, మా వదినలు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా రేపే వస్తున్నారు. ఓన్లీ నేను అక్కడికి ఈ రోజు వెళ్తున్నాను. ఒక్కొక్కసారి హస్బెండ్ లేకుండా వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్క స్పెషల్ ఒకేజన్ బిఫోరే పింపుల్స్ రావాలా? పెద్ద పింపుల్ వచ్చింది, అది పాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉందన్నమాట. సీరంలోనే డర్మాకో వాళ్ళది ట్రాన్సిలాక్ యాసిడ్ సీరం వాడుతున్నాను. బికాస్ ఈ యాక్నే మార్క్ కూడా పిగ్మెంటేషన్ కిందనే వస్తుంది. ఎస్, యాక్నే మార్క్స్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ పిగ్మెంటేషన్. ఇది ఒక పవర్ హౌస్ ఆఫ్ 3 వెరీ వెరీ పోటెంట్ ఇంగ్రీడియంట్స్ టు ఫైట్ పిగ్మెంటేషన్. సో ఇందులో 3% ట్రానిగ్జామిక్ యాసిడ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ ని బ్రైటన్ చేయడమే కాకుండా మెలాస్మా, సన్ స్పాట్స్ ఇలాంటి టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ని టార్గెట్ చేసి దాన్ని క్లియర్ అవుట్ చేస్తుంది. తర్వాత అజిలాక్ యాసిడ్ 10%. ఓకే, 10% ఇస్ అ ప్రిటీ హై పర్సెంటేజ్. ఇది మనకి యాక్నే మార్క్స్ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ని అటాక్ చేసి దాన్ని క్లియర్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి ఆల్ఫా ఆర్బ్యూటిన్. ఇది చాలా మైల్డ్ ఫార్మ్ ఆఫ్ పిగ్మెంటేషన్ కరెక్టర్. ఇదేం చేస్తుందంటే మనకు ఉన్న మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో దీని వల్లనే పిగ్మెంటేషన్ అవుతుంది కదా, ఎక్కువ అయితే మెలనిన్ పిగ్మెంట్, దాన్ని రిడ్యూస్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజు నా యాక్నే మాకు ఇలా ఉంది కదా. సో ఈ వీడియో వచ్చే లోపు 1 వీక్ తర్వాత ఇది ఎంత రిడ్యూస్ అవుతుందో మీకు చూపిస్తాను. ఐ హావ్ యూజ్ దిస్ లాస్ట్ మంత్ అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మిరకల్స్ ఇట్ కెన్ డూ. సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ సీరం తీసుకుంటున్నాను, విచ్ ఇస్ లైక్ జస్ట్ అ ఫ్యూ డ్రాప్స్. క్లీన్ స్కిన్ మీద ఇది అప్లై చేస్తున్నాను. సో జస్ట్ స్ప్రెడ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్యాట్ ఇట్ ఇన్. ఇంకొకటి కూడా చేస్తాను, ఒక చిన్న డ్రాప్ తీసుకుని నా యాక్నే మార్క్ మీద ఇలా రాస్తున్నాను. ఓకే, సో ఈ పవర్ఫుల్ యాసిడ్స్ కాంబినేషన్ వల్ల జస్ట్ చిన్న చిన్న పిగ్మెంటేషన్ కాకుండా హైపర్ పిగ్మెంటేషన్ నుంచి, మెలాస్మా నుంచి యాక్నే మార్క్స్ వరకు ప్రతి ఒక్క టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ని ఇది టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు వెంటనే హడ్బడ్ చేయకండి. ఓకే, ఇది కొంచెం స్కిన్ మీద సెటిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సీరం కొద్దిగా సెటిల్ ఇన్ అయిపోయింది అండ్ నౌ ఐమ్ గోనా బి యూజింగ్ మై మాయిశ్చరైజర్. స్ప్రెడ్ ఇట్ అండ్ ప్యాటింగ్ ఇట్ ఇన్ అగైన్. మీరు గనక సన్ స్క్రీన్ వాడట్లేదు అంటే ఏ యాసిడ్స్ వాడకండి, మీరు ఇంకా డ్యామేజ్ చేస్తారు కానీ మంచి చేయరు. మాయిశ్చరైజర్ కూడా మంచిగా సింక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు నేను 1% హైలూరానిక్ యాసిడ్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను ఫ్రమ్ ద డర్మాకో. ఇంతకు ముందు వచ్చిన 1% హైలూరానిక్ ఆక్వా జెల్ సన్ స్క్రీన్ వచ్చేది కదా, అది వేరు ఇది వేరు. ఎందుకంటే ఇది 6 hours వరకు లాస్ట్ అవుతుంది విత్ ద సేమ్ ఆసమ్ ప్రొటెక్షన్. అంటే యూవీఏ యూవీబీ రెండింటి నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది అండ్ ఇట్ ఇస్ సూపర్ లైట్ వెయిట్. చూడండి ఇంత లిక్విడీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఐవ్ టేకెన్ ఇనఫ్, సఫిషియంట్ క్వాంటిటీ రాస్తున్నాను అండ్ దీన్ని బ్లెండింగ్ చేస్తున్నాను. ఇంతకు ముందు హైలూరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ కంటే ఇది కొద్దిగా అయితే థిక్ కన్సిస్టెన్సీ ఉంది, కానీ ఒక్కసారి అబ్జర్వ్ అయిన తర్వాత పైన మీకు ఏం ఫీల్ అవ్వదు. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ 6 hours వరకు మీకు రీఅప్లికేషన్ లేకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అన్ని డర్మాకో ప్రొడక్ట్స్ లాగా ఇది కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంది. అండ్ డర్మాకో డస్ హ్యావ్ అ బ్యూటిఫుల్ కాజ్ గైస్. వాళ్ళు మన ప్రతి ఆర్డర్ ని ఒక చైల్డ్ కి లింక్ చేసి భూమి అనే సంస్థతో కలిసి ఆ
ఆ చైల్డ్ ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేస్తారు అండ్ ప్రతి ఒక్క ఇయర్ 20,000 మంది ప్లస్ పిల్లల్ని ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తున్నారు. సెటిల్ ఇన్ అయిన తర్వాత సన్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ డ్యూయి. మీకు కావాలంటే పౌడర్ అప్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ లైట్ మేకప్ లుక్, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కదా. ఈ ప్రొడక్ట్స్ మీరు dermaco.com లో కొనొచ్చు ఆన్ స్పెషల్ డిస్కౌంట్ విత్ మై కోడ్ ASH2024. లేదంటే ఇది అమెజాన్, నైక్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వంట అంతా మీకు సారే నేర్పించారంట. మీకు అసలు రాదంట. మీకు మార్వడీస్ కదా, మీకు ఏమొచ్చో అని అడుగుతున్నారు. ఏంటిది? మరి నీకేం తెలుసురా తెలుగు వంటలు? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పాలకూర పప్పు కాంబినేషన్ ఉంటుంది, గోంగూర పచ్చడి. చలో మాధవ్. అరే బాయ్ లక్ష్మి. ఇది కూడా వస్తుందంట ఎయిర్పోర్ట్. అవి మాటలు పట్టించుకోక నువ్వు పచ్చగడ్డేసి బగ్గుమని మంట పెడదామని చూస్తూ ఉంటున్నా. అచ్చా, అంటే నువ్వు ఇవన్నీ ఏం చెప్పలేదు. మరి తన ముందు పోజు కొడుతున్నావు, మరి నీకులో వచ్చింది పాలకూర పప్పు అది ఇది అంటున్నావు. ఆమె హవాక్ అవుతుంది అంటే ఇన్ని వేరియేషన్స్, కిచిడి అది ఇది ఇలా తెలుసు మేడం కి. అంటే నేనే చెప్పాను అన్న. కొంతమందికి ఇన్బోర్న్ టాలెంట్ ఉంటుంది, అర్థమైందా? నువ్వు చెప్పావా? ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాను. ఫైనల్లీ టైం కి స్టార్ట్ అవ్వగలిగాను. ఒక ఎలుక రోడ్ క్రాస్ చేసింది. చేస్తాయి 2024 కదా, అయితే అంతే సరదాగా అవి అలా వస్తూ ఉంటాయి బయటికి. ఇంకా 2025 లో అయితే ఇంకా పుల్లులు అవి కూడా వచ్చి సరదాగా అలా పార్క్ లో డాగ్స్ లాగా. సరే మీ వాళ్ళకి చెప్పావా నేను నెక్స్ట్ మంత్ వస్తున్నానని? టికెట్ నెక్స్ట్ మంత్ చేసావు కదా? ఎవరు వాళ్ళకి? నేను చెప్పలేదు మన ఆడియన్స్ కి. రేపటి టికెట్ బుక్ చేయమంటే నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ చేసింది. తను అలానే చేస్తూ ఉంటుంది ఎప్పుడు. నేను చాలా జాగ్రత్తగా చేస్తాను టికెట్ బుకింగ్. అందుకే నేను కొంచెం ఒకసారి సరే నేను ఇన్నిసార్లు జాగ్రత్తగా చేసి కరెక్ట్ గా చేసిన తర్వాత కొంచెం నేను లూజ్ వదిలాను అనుకో, నేను ఇలాగే తప్పులు చేస్తూ ఉంటాను. ఫస్ట్ నాది నేను June 28 బుక్ చేయకుండా 28 July బుక్ చేశాను. ఓకే, నువ్వు 1 వీక్ తర్వాత చెప్తా అన్నావు కదా రాగలుగుతావా లేదా. మళ్ళీ నీది కూడా 1 వీక్ తర్వాత 29 Julyకే బుక్ చేశాను. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ టికెట్స్ కి 15,000 బుక్ నాకు. నైస్ హ్యాపెండ్ విత్ యు. चली जाए मेरा बर्थडे, तेरा बर्थडे तेरे वैक्सीन के शेड्यूल की वजह से कोई सरप्राइज पार्टी भी नहीं दे सकता है तेरे को. अभी सरप्राइज हो. तू आई है बहन, तुम ही हो मेरी. And Srikanth is my బావ గారు. బావ గారు सरप्राइज फ्लॉप అయిపోయింది. मुझे अभी कैमरा में पता चल रहा है कि पति हो गई तो. हाँ, असली में नहीं पता चल रहा. मतलब पता चल रहा है बट और लगता है कैमरा में. आ गई, अब मैं भी करूंगी. देखो నేను ఎంత ఎక్సైటెడ్ అయిపోయాను వాళ్ళని చూసిన తర్వాత. నేను బ్లాగ్ షార్ట్స్ తీసుకోవడమే మర్చిపోయాను ఎయిర్పోర్ట్ లో. బట్ సో హ్యాపీ. చిన్నప్పుడు ఎంత హారబుల్ అనిపించేదో కాల్కటా, ఇప్పుడు అంత హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళిద్దరు ఉన్నందుకు. నేను ఈ హోటల్లో ఉండబోతున్నాను గైజ్. ఇట్స్ కాల్డ్ ITC రాయల్ బెంగాల్. ఈ బిల్డింగ్ కూడా ఎంత అమేజింగ్ ఉంది చూడండి. సో ఒకప్పుడు కాల్కటా లాగా లేదు, చాలా చేంజ్ అయింది. బట్ నేను ఇప్పుడే చెక్ ఇన్ చేయట్లేదు. సో చెక్ ఇన్ చేసే ముందు క్వెస్ట్ మాల్ అని ఇక్కడ ఒక చాలా పాపులర్ మాల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. లంచ్ కూడా చేయాలి అండ్ బ్యూటిఫుల్ లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ కదా నాకు బిల్లీ గారికి యానివర్సరీ షాపింగ్ చేసి గిఫ్ట్స్ తీసుకోవడానికి అని చెప్పి. నేను ఒకరోజు ముందు వచ్చినా కూడా నాకు హ్యాపీగానే ఉంది.
కానీ 1 meal a day కదా, చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ లంచ్ చేసేద్దామని చెప్పాను. వీ కమ్ టు దిస్ ఇటాలియన్ ప్లేస్ కాల్డ్ సెరఫీనా. ఈ గోట్ చీజ్ బ్రిస్కెటా ఆర్డర్ చేసాం, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అరంచిని బాల్స్, అంటే యాక్చువల్గా రిజార్టో ఉంటుంది కదా గైస్, దాన్ని ఇలా బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేస్తారు. బేసికలీ రైస్ అండ్ చీజ్ కట్లెట్ అనమాట. సో ఇట్స్ రియలీ డెలిషియస్. ఆ తర్వాత ఈ చీజ్ స్టఫ్డ్ మష్రూమ్స్ కూడా తీసుకున్నాము. అండ్ లాస్ట్లో నాకీ అనమాట. సో ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ షాపింగ్. షాపింగ్ చేసేటప్పుడు పెద్దగా షూట్ చేయలేదు, కానీ ఏం షాపింగ్ చేసుకున్నానో అఫ్ కోర్స్ మీకు చూపిస్తాను. కానీ బిఫోర్ దాట్ చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ చెక్ ఇన్ చేసేసుకున్నాం అనమాట. ఇది వ్యూ ఏం లేదా? ఏం లేదు. అరే ఇక్కడ వచ్చింది ఒక చిన్న వ్యూ స్ట్రీట్ది. क्या कर रही है मोटी? एक नैप के लिए रेडी हो गई है तो మంచిగా తినేసి ఇప్పుడు నాప్ అంట. నేను షాపింగ్ చేయనని అనుకున్నాను, కానీ ఇవి జరిగిపోయాయి. मेरे को स्टोरी बोलना चाहिए. She said she's not going to shop, and I said 1 second, I'm just going in that shop. I went in that shop. I took one thing, she took 3 things. Another shop, she then came with one Charles and Keith. And then baby, I wanted to just take her around, and I came outside. And she took how many things? One thing. No, but this is for Billy Garu. This is for Billy Garu. Anniversary special. She said she took 1, 2, and 3 things. Guys, first of all, ఇందులో two bags బిల్లీ గారిది. ఓకే, నాది కాదు. ఇది నేను యానివర్సరీ కోసం గిఫ్ట్స్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ 5th anniversary కదా, 5 gifts ఇవ్వాలనుకున్నాను. కానీ బడ్జెట్ కొంచెం ఎక్కువ అయిపోయింది, బికాస్ నా యానివర్సరీ కూడా కదా, నేను కూడా షాపింగ్ చేసుకున్నాను. So you took 3 things. And one is on its way. ఇంకొకటి జయ నువ్వే తెచ్చావు దుబాయ్ నుంచి సన్ గ్లాసెస్. సో నా థింగ్స్ నేను మీకు చూపిస్తాను. तेरा खुद का गिफ्ट भी तेरा 5 हो चुका है. दुबई का सनग्लासेस, एक थिंग जो ऑन इट्स वे है, और ये 3 थिंग्स. ओह, 5th anniversary की నాకు నేను 5 gifts ఇచ్చాను. खुद को दे दी तू. ఓకే, నో ప్రాబ్లం, సరిపోతుంది. లాస్ట్ ఇయర్ నేను 4th anniversary కి ఆయనకి 4 gifts ఇచ్చాను. ఓకే, నాకు నేను 1 gift కూడా ఇవ్వలేదు. Cute bag. And I was seeing this for myself, and she took, and this also on. నాకు ఏదైనా నచ్చితే నేను సేమ్ థింగ్ డిఫరెంట్ కలర్స్ లో తీసుకుంటాను. Guys, it's packed so well. నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. But it's the same thing, black. బట్ సేమ్ థింగ్ బ్లాక్ లో ఉంది, జెట్ బ్లాక్ లో. సో డ్యూన్ లో ఈ బేసిక్ ఫుట్వేర్ చాలా బాగా నచ్చింది నాకు, చాలా కంఫర్టబుల్ ఉంది యాక్చువల్లీ. అండ్ ఓకే, 1 second, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి 50% ఆఫ్ లో ఉంది. ఓకే, సో టెక్నికలీ నేను 1.5 థింగ్స్ తీసుకున్నాను, 3 కాదు. శ్రీకాంత్ మా బావగారు అయితే వెళ్ళిపోయారు పని మీద. నేను జయ ఇక్కడ హోటల్లో కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత కిందనే ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఉందంట. దానికి కాన్సెప్ట్ చాలా బాగుంది. జయ చెప్పు దాని గురించి. సో గుడ్. అవర్తన కింద ITC లోనే ఉంది కదా. रुक में आ रही हूँ, चुपचाप बैठ ना मोटी. मैं तेरा हैप्पी बर्थडे गिफ्ट तेरे को देने नहीं, एक्चुअली उसमें एक तो निमिषा का बेबी का गिफ्ट है. ओह अच्छा, ओके. నిమిషా ఇన్లాస్ వాళ్ళ సైడ్ నుంచి ఇందులో. ఓకే, అండ్ ఇది నా బర్త్డే గిఫ్ట్ నీకు. నువ్వు ఓపెన్ చేసి చూడు. मेरे को नहीं ओपन करना है. बट నువ్వు ఓపెన్ చేయి. कितना अच्छे से करना है. वाओ वाओ, कितना अच्छा है ये. मेरे को ऐसा कुछ चाहिए. वाओ कितना सारा है. वाओ, क्यूट है, बहुत क्यूट है. मेरे पास सेम इयररिंग्स है, पता है. टेड पिका का ये ब्रेसलेट कलरफुल. ये कितना क्यूट लग रहा है. ओह, इतना अच्छा है. गोली सा एकदम. हाँ, बो कितना क्यूट है वो. हाँ, बहुत अच्छे है.
గైజ్ మీరు కనుక క్యాల్కటాకి వస్తే ఈ ప్లేస్ మీరు అస్సలు మిస్ చేయలేరు. అవర్తనా అని ఐటీసీ రాయల్ బెంగాల్లోనే ఉంది. సో ఇక్కడ సెట్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. 13 కోర్స్ మీల్ ఉంటుంది, 7 కోర్స్ ఉంటుంది, అలాగే 9 కోర్స్ ఉంటుంది. ఓకే, మన కెపాసిటీని బట్టి మనం తీసుకోవచ్చు. చాలా చిన్న చిన్న పోర్షన్స్ ఉంటాయి. ఇదిగో ఇదే మెనూ అనమాట. కానీ చిన్న పోర్షన్స్ అయినా కూడా ఎంత ఫీలింగ్ అయిపోతుంది లాస్ట్లో నేను మీకు చెప్పలేను. అన్ని ఐటమ్స్ ఎక్సెప్షనల్గా ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టేస్ట్. నేను సమైరా అండ్ శ్రీకాంత్ 13 కోర్స్ మీల్కి వెళ్ళాం, కానీ జయ 7 కోర్స్ మీల్ తీసుకుంది. బికాజ్ రేపు తన బర్త్డే పార్టీ కదా, సన్నగా కనిపించాలని. అన్ని ఐటమ్స్ చాలా కంటెంపరీ డిషెస్ లాగా ప్రజెంట్ చేశారు. అండ్ కుకింగ్ అదంతా కూడా అలాగే ఉంది. కానీ ఇది పక్కా సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో ఐ కుడ్ రియలీ రిలేట్ టు ఇట్. డెజర్ట్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక హల్వా, ఆ తర్వాత ఒక మ్యాంగో ఎగ్ నెస్ట్ లాగా వచ్చిందనమాట. ఆ తర్వాత ఒక కాఫీ కోకోనట్ ఐస్ క్రీమ్ ఆర్ పుడింగ్ యూ కెన్ సే. ఒకటేసారి అంతా తినేసరికి ఇంకా ఏమైనా ఉందా, వచ్చిన వెంటనే బాత్రూమ్కి పరిగెత్తాను. అసలు బెడ్ టైం కూడా 10:30 కదా, ఇప్పుడు ఆల్రెడీ 11:30 అవుతుంది. లిటరలీ ఆ మీల్ కంప్లీట్ చేయడానికి 2 hours పైనే పడింది. ఫుడ్ వాజ్ ఎక్సెప్షనల్ గైస్. ఈ జయ నాకు తెచ్చింది బిల్లి గారికి గిఫ్ట్ అని చెప్పాను కదా, అందులో నా గిఫ్ట్ కూడా ఒకటి ఉంది. అండ్ అది రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ మాకు ఇచ్చేస్తారు ఇప్పుడే వాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ చూడండి గైస్, డైరెక్ట్గా పడుకుంటాను. రేపు మార్నింగ్ కలుస్తాను. బిల్లి గారు కూడా వచ్చేస్తారు. రేపు జయ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక లంచ్ ఉంది. ఇప్పుడు ఈ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ గైస్. ఇట్స్ సచ్ ఎ లవ్లీ మార్నింగ్ టుడే. మంచిగా వర్షం పడుతుంది అండ్ వ్యూ వచ్చేసి పొలాలది కదా. బా ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చాను. సో నా 1 meal a day కాబట్టి నేను ఏం తినలేదు. చాలా సిన్సియర్ గా బుల్లెట్ కాఫీ తాగేసి వచ్చాను. ఇప్పుడు రెడీ అయిపోయి జయ ఇంటికి వెళ్ళిపోవాలి. బిల్లి గారు వాళ్ళు ల్యాండ్ అయిపోయారంట అండ్ డైరెక్ట్ గా వాళ్ళు కూడా అక్కడే కలుస్తారు. సో లెట్స్ గో. I am all ready. నేను ఈ బ్యూటిఫుల్ జంప్ సూట్ వేసుకున్నాను విచ్ ఇస్ ఫ్రమ్ మ్యాంగో. లింక్ దొరికితే వదిలేస్తాను. అండ్ ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ ఇస్ ఫ్రమ్ క్లిసా. అండ్ ఈ రింగ్స్ వచ్చేసి చాలా మంది అడిగారు గైస్. ఫస్ట్ బ్యాండ్ డైమండ్ ఉంది కదా, అది రియల్ అనమాట. అండ్ ఇంకో 2 నేను బ్యాంకాక్ లో తీసుకున్నాను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. బిల్లి గారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయారు విత్ నా తమ్ముడు అండ్ తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళు కూడా కలిసి వచ్చారనమాట. సో డైరెక్ట్ గా జయ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అండ్ నాకు కాల్స్ మీద కాల్స్, మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తున్నారు, నువ్వు స్టార్ట్ అయ్యావా లేదా అని. అంటే దిస్ ఇస్ అ హస్బెండ్ ప్రాబ్లం అనుకుంటా. దట్ ఎప్పుడైనా వైఫ్ వాళ్ళ సైడ్ ఆఫ్ ఫ్యామిలీని కలవడానికి వెళ్తే వాళ్ళు లాస్ట్ కిడ్స్ లాగా అయిపోతారు. వైఫ్ లేకపోతే వైఫ్ వాళ్ళ సైడ్ ఆఫ్ ఫ్యామిలీతో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. జస్ట్ ఇమాజిన్, మీ వైఫ్స్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీని వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తున్నారు నమ్మకంతో. సో బాయ్స్, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్, బెటర్ ట్రీట్ యువర్ వైఫ్స్ రైట్. शिवानी मेरे को चिप्पी अपने आप आइसक्रीम आते हैं एट वो वाला स्कूल का हाफ करवा देती हूँ फ्रेश आइसक्रीम वो फ्रेश रिलैक्स कैन यू रोल योर टंग Oh, Ju. Bye, Jaya. See you in the evening. Hi. Hello, Calcutta experience. ఇప్పటి వరకు అయితే బాగుందిరా. మంచి పేరేంటి ఇక్కడ? దివేందు బెనర్జీ. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అసలు వాళ్ళ ఇంట్లో నిజంగా
అన్ని ప్రతి ఒక్క ఐటమ్ బాగుంది. ఎలా మరి మా వెజిటేరియన్ మార్వాడి ఫుడ్? అసలు వెజిటేరియన్ లోనే ఉంది మజా అంతా. ఒక మంచి పన్నీర్ కర్రీ చేశారు, ఓకే, దాల్ మఖని చేశారు. ఇంకొక ఐటమ్ ఏంటి బిల్లి? చోలే అండ్ మంచి గ్రీన్ చిల్లీ స్టఫ్ చేసి పరాటా చేశారు. జీరా రైస్ కూడా ఉంది. కాల్కటా మీద నీ పర్సెప్షన్ కొంచెం చేంజ్ అయిందారా ఇప్పుడు? అంటే అది ఎలానే ఉంటుందిరా, బట్ ఇప్పుడు వీళ్ళ ఏరియా చాలా కామ్ ఏరియా. ఇది చాలా మంచి ఏరియా యాక్చువల్లీ. సాల్ట్ లేక్ అంటారు దీన్ని. కామ్ గా ఉంటుంది అండ్ చాలా ఇలా గ్రీన్స్ ఉంటాయి చూడు. గ్రీన్స్ ఉంటాయి. ఏంటదే? ఏజ్ అవుతుంది కదరా, నీ తప్పు కాదులే. నేను కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లూజ్ అయితే నేను అన్ని ఇలా పిచ్చి పనులు చేస్తాను. ఎందుకు బుకింగ్స్ వాటిలోనే. మా బ్రదర్ వాళ్ళు నన్ను అడిగారు నువ్వు ఏ హోటల్ బుక్ చేసావు అంటే నేను ఐటీసీ అని చెప్పాను. ఐటీసీలో ఏంటి 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 అంటే నాకు పేరు వచ్చింది షోనర్ బంగ్లా, ఎందుకు వచ్చిందో తెలీదు, అదే చెప్పాను. చూస్తే మేము ఐటీసీ రాయల్ బెంగాల్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు షోనర్ బంగ్లాలో బుక్ చేసి నాన్ రిఫండబుల్ ఇప్పుడు నన్ను తిడుతున్నారు అందరూ. అయితే ఈ బిల్లి గారికి కల్కటా ఎందుకు ఇష్టం ఉండదు తెలుసా? సో ఆయన డాన్సర్గా ఉన్నప్పుడు లాస్ట్ సాంగ్ ఇక్కడే చేశారు. సో అప్పటికే ఆల్రెడీ లిమిట్స్ రీచ్ అయిపోయారు బిల్లి గారు. లైక్ హీ డి నాట్ వాంట్ టు, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో అనేది చూస్తున్నారు. అందులో ఆయనకు ఉన్న మాస్టర్ చాలా స్ట్రిక్ట్ మాస్టర్. ఓకే, ఏదో చెప్పారు కదా, చెప్తే ఆయన అలిగి వెళ్ళిపోయారు మళ్ళీ హైదరాబాద్కి. సో అందుకే కాల్కటాది అలా మెమరీ ఉంది ఆయనకి. మంచిగా పడుకొని లేచాము, అంత తిన్నాక ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు లేచిన తర్వాత కొద్దిగా టీ పడితే అప్పుడు మైండ్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిపోవాలి. బయట ఫుల్ వర్షం ఉంది. హోటల్లోనే టీ ఆర్డర్ చేస్తే ఫస్ట్ టైం లైఫ్లో మంచి టీ పెట్టారు. సో ఫ్రెష్ అయిపోయాము. నా యాక్సెసరీస్ చూసేయండి. దిస్ ఇస్ మై వాచ్, దిస్ మై బ్రేస్లెట్ అండ్ మై ఇయర్ రింగ్స్ దట్ ఐమ్ గోయింగ్ టు బి వేరింగ్ టుడే. అండ్ ఇది వచ్చేసి నా డ్రెస్. ఇది ఒక గోల్డెన్ షిమ్మర్ డ్రెస్ అనమాట. 4 months బ్యాక్ పికప్ చేశాను. ఐ వాజ్ వెయిటింగ్ టు వేర్ ఇట్. ఇది కరెక్ట్ ఒకేజన్. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా బిల్లి. గైజ్ అండ్ బిల్లి గారికి ఇదే బెల్ట్ తీసుకున్నాను ఇక్కడ నుంచి. ఆయనకి ఇచ్చేయాల్సి వచ్చింది బికాజ్ ఇది మ్యాచ్ అవుతుంది బాగా అని చెప్పి ఆయనకి ఇచ్చేసాను ఇప్పుడే. సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. సూపర్ ఉంది. అండ్ ఇది నా కంప్లీట్ లుక్ గైస్. చాలా చాలా సన్నగా కనబడుతున్నారు. సన్నగా అయితే కనిపిస్తున్నాను. నువ్వు ఏదో అన్నావు కదా నా గోల్డెన్ డ్రెస్ చూసి ఇందాక. పెద్ద పార్టీ యానిమల్స్ లాగా బిల్డప్ ఒకటి. అసలు మేము పార్టీనే చేయము. అవును నిజంగా నా ఫేస్ అదంతా సన్నగా కనిపిస్తుంది గైస్. అండ్ దిస్ రెడ్ ఇస్ రియల్లీ నైస్. ఐ డోంట్ నో ఇది ఎందుకు అంత బ్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఓకే, యు నో వాట్, ఇదే నా అగ్నిసాక్షి రెడ్ అనమాట. నేను ఇదే వేసుకునేదాన్ని అగ్నిసాక్షిలో. అండ్ బై ద వే నాకు రీసెంట్ గా తెలిసింది దట్ దీపికా పడుకోన్ చాలా ఫోటోషూట్స్ లో చాలా వాటిలో రెడ్ వేసుకుంటుంది కదా, ఇదే షేడ్ అనమాట. బర్త్డే గర్ల్. లేట్ అయింది మాకు గైస్. 2 o'clock అయిందనమాట. కానీ ఇప్పుడు మేము లేచి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోదాం. ఫ్లైట్ ఉంది కదా. ఎస్, మా ఫ్లైట్ కూడా ఈ రోజే ఉంది. సో ఇప్పుడు లంచ్ చేసేసి ఒక మంచి క్యాఫేకి తీసుకెళ్తున్నారంట. అక్కడ మనకి హెల్దీ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. లండన్ లో అది వెళ్ళాను చూడు మన యానివర్సరీ రోజు. కరెక్ట్, అలా ఉంది కొంచెం కదా. పింక్ షుగర్స్. Lebanese chickpea hummus, ravioli in butter sauce. నీ హాట్ చాక్లెట్ నాకు కావాలి. చిల్లర్ పార్టీ.
బిల్లి నువ్వు చీప్ యాక్టింగ్ చేయలేవు. నువ్వు నాది నువ్వు సగం తాగేసావు. అయితే బిల్లి ప్లీజ్. Oh, तू मेरा चॉकलेट ले ले. కానీ నువ్వే ఇచ్చేస్తే నాకు మజా రావట్లేదు తాగడానికి. అయినా నేను కొంచెం బాగా వేడిగా ఉంటా. This is out of danger. Only that is in danger. ఒక చిక్పీ హమ్మస్ అండ్ రవ్యోలీ తిన్నాము. తర్వాత వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ బ్రౌనీ ఇచ్చారు బికాజ్ నిన్న ఇండియా T20 మ్యాచ్ గెలిచింది. సో ఆస్ట్రిక్స్ ఫ్యామిలీలో ఎంతమంది క్రికెట్ క్రేజీ ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక మంచి మీల్ తినేసాం, లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు గో హోమ్. నన్ను జయ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వస్తుంది అండ్ నేను ఎప్పుడు యథావిధిగా ఒకటి చేస్తాను తనకి. సో జయ కార్ వెళ్తుంటే హైదరాబాద్కి వస్తే జయ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తుంటుంది నేను ఇలా ఇలా వెళ్ళకు అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటాను కార్ వెనకాల. ఇప్పుడు నువ్వు అది చేయాలి. జయ శ్రీకాంత్ వాళ్ళని కలిస్తే ఎంత హ్యాపీ అయితే ఉంటుందో ఈక్వల్ ప్రపోర్షన్లో బాధ కూడా ఉంటుంది. బికాస్ హైదరాబాద్లో మేము అంతా ఉన్నాం, కజిన్ గ్యాంగ్ అందరం. ఓన్లీ జయ మిస్సింగ్ ఉంది. సో ఐమ్ ట్రూలీ మేనిఫెస్టింగ్ దట్ ఏదో మిరికల్ జరిగి తను కూడా ఇక్కడికి రావాలి అని. ఆన్ అ లైటర్ నోట్ మేము బోర్డ్ అయిపోయాం అండ్ ఒక చిన్న సీక్రెట్ మీకు చెప్పాలా, ల్యాండింగ్ టైంలో బిల్లీ గారికి చాలా భయం వేస్తుంది. ఓకే, సో he always holds on to my hand tight and I love that in him. If you like this video, subscribe, like and share and follow us on all our social media handles. See you on the other side. Till then, bye from Asterix.